ఆత్మ దర్శనం అంటారు కదా గురుగారు, ఆత్మ సాక్షాత్కారం. అది ఎలా జరుగుతుంది ఏంటి, మీకు ఎప్పుడు జరిగింది? ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా మందిలు ఉంటారు. నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, నాకు కొంచెం సేపు కింద మనం కుండలి గురించి మాట్లాడుతున్నాం కదా, కుండలిని యాక్టివేట్ అయింది, కుండలిని ఎవరు గాలి మీకు అర్థమై ఉండొచ్చు. అలాగనే ఆత్మ సాక్షాత్కారం అయినా ఏదైనా జరగాలంటే ఇప్పుడు మీ వీపు మీకు కనబడదు కదా, మన వీపు మనకు కనబడదు, ఇట్లా ఇంకా చూడాలంటే కనబడదు మన వీపు. అలాగే ఏ వ్యక్తి సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయిందని ఆయన కాదు, ఆయన గురువు చెప్తాడు. ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఆయన మాట్లాడే విధానం మారుతుంది. యూనివర్సల్ పీస్, ద కంప్లీట్ పీస్ అనేది ఆయన వస్తుంది. ఇంకా ఒకటి ఆయన ఎవ్రీథింగ్ మాట్లాడే విధానమైన ఏదైనా ప్రతి ఒక్కటి చేంజెస్ వచ్చేసి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడకుండా, ఈ మాంసం దేహం గురించి మాట్లాడకుండా ఆత్మ ప్రకృతి దీని గురించి మాట్లాడుతుంటే ఆయనకు ఆత్మ సాక్షాత్కారం కాదు. ఈ మాంసం దేహాన్ని, కామక్రోధులు, మధుమోహాన్ని, వాటన్ని నేను హైలైట్ చేస్తుంటే ఆయనకు ఆత్మ సాక్షాత్కారం కాలేదు. ఆయన జస్ట్ మనకు చెప్తున్నాడు అంతే. ఆయననే భ్రమలో ఉన్నాడు. పాపం ఆయన భ్రమలో ఉన్నాడు అంతే. కుండలిని శక్తి యాక్టివేట్ అయినప్పుడు మంచి ఒక ఆలోచించే విధానమైన అప్పుడు కూడా మారిపోతుంది. అప్పుడు ఆయనలో దివ్యానందం, దివ్యానుభూతులు చాలా రకాలుగా ఉంటాయి. ఇంకా వీటన్నిట్లో ఈ కుండలిని శక్తి యాక్టివేషన్ అయిందంటే ఆ వ్యక్తి యొక్క లెవెల్లో వేరా. ఆయన ఫస్ట్ మనిషి మధ్యలో ఉండడు, వెళ్ళిపోతాడు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. కుండలిని శక్తి యాక్టివేట్ అయింది అంటే, కుండలిని శక్తి యాక్టివేట్ అయిందంటే ఆ వ్యక్తి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ పని అది చేస్తాడు. ఎందుకంటే ఆయనకి నచ్చవు, ఈ లోకము నచ్చవు. పూర్తి వైరాగ్యంలో ఒక దగ్గర ఉండి పరమానందంలో ఉంటాడు, ఎప్పుడు హ్యాపీనెస్. ఆత్మసాక్షాత్కారం పబ్లిక్ మధ్యలో ఉంటారు, లేదా లేదు. కాకపోతే వాళ్ళు మాట్లాడే విధానం ఏదైనా వాళ్ళు మాటలు చాలా తక్కువ చేస్తారు. రెండే మాటలు మాట్లాడారు, ఆ రెండు మాటలు రెండు ముత్యాలాగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మాటలు పీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన సనాతన ధర్మం మన భారతదేశంలో ఉన్నటువంటి దీంట్లో ఎన్నో రకాల బయట వాళ్ళు వచ్చి మతాలని ఇక్కడ ప్రచారం చేసుకుంటూ ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటప్పుడు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే ఏర్పడినటువంటి ఈ అఖాడాలు, ఈ అఘోరీలు, వీళ్ళంతా కూడా మరి ఎందుకు వాటిని ఆపలేకపోతున్నారండి? ఈ దీని గురించి ఇప్పుడు జాగృతి వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు చెప్పే కాదు, నేను కూడా ఇంతకుముందు అదే మాట్లాడుతుండే. కాకపోతే ఇప్పుడు అందరూ జాగృతి వచ్చేసి ఇప్పుడు పెరుగుతున్నాయి. నేను చెప్పే కదా, మనలో చాలా లోపాలు ఉన్నాయి. మనం వేరే దగ్గర ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మన దగ్గర చూపిస్తాయి. అలాగే మనం ఒకరి దగ్గర వేరే మతాలు చూపించడం, మన మతాల్లోనే చాలా రకాలైతే ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేసుకుని మనం కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్లీ మనకు ఇవన్నీ పెద్ద విషయాలు కావు. మన దగ్గర ఉన్న శక్తులకి, మన దగ్గర ఉన్న దైవిక శక్తి కూడా ఒక లెవెల్ ఉంది, ఆధ్యాత్మిక శక్తి వేరే లెవెల్ ఉంది. అది కాకుండా మనకు లౌకిక ఫిజికల్ శక్తి వేరే ఉంది, జ్ఞానంకి ఉన్న శక్తి వేరే, 4 రకాల శక్తులు ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఏ మంచిలో ఉన్న స్వార్థం, లోభాలు. ఈరోజు హిందూ ధర్మం కథమైందంటే 2 కారణం. లోభం, ఒకడు వస్తుండు 40,000 వస్తుండు, కన్వర్ట్ అయిపోతున్నాడు, క్రిస్టియానిటీలో అయిపోతున్నాడు. ఒకడు వస్తాడు భయం చూపిస్తాడు, కత్తి చూపిస్తే కన్వర్ట్ అయిపోతున్నాడు, అయిపోతాడు. ఎందుకంటే భయము ఇంకా మనకు లోభం, ఈ 2 రకాల రాక్షసులు పీడింపబడి ఉంది. మనం మన స్వార్థాన్ని నుంచి ఎప్పుడైతే బయట వచ్చేసి భయము, లోభం నుంచి దూరం అవుతామో ఆ టైంకే సనాతన ధర్మాన్ని కాపాడగలుగుతాము. మనం స్వార్థం నుంచి బయటపడదు. నాది, నా ఫ్యామిలీ కాదు, ఈ విశ్వం, ఈ మొత్తం ఈ హిందూ ధర్మం నాది, మనం అంతా ఒక ఫ్యామిలీ అనే భావం పెట్టుకుని ప్రతి ఒక్కరు అలా ఉంటే అవుతుంది. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నా దగ్గర వచ్చే శిష్యుడికి నేను బొట్టు పెట్టేసి ఆయనకి యజ్ఞపడి జంజం వేసేస్తే 2వ రోజు అది రావడం బంద్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నీకు నా పైన వీళ్ళు జరిగింది, నేను చెప్పా వాళ్ళ పేర్లు, నీకు నా పైన, నువ్వు ఆ గుడి దగ్గర పోకు, నేను చచ్చిపోతా అట్లా చెప్పినారు తల్లి. ఈ సనాతన ధర్మంలో లేడీస్కి కూడా చాలా ఎడ్యుకేషన్ అవసరం. ఎందుకంటే లేడీస్లు కూడా ధర్మాన్ని కాపాడడానికి పిల్లలకి అటువంటి మాట చెప్పడం, అదే నా కొడుకు గుడికి పోతుంది దానికన్నా మించింది ఏంది, అది నా కొడుకు క్యాబినెల్ పోతాడే, డిస్కోలు పోతలే, గుడికి పోతుడు, అటువంటి ఆలోచన పెట్టుకుంటారు. ఇప్పుడు క్యాపిటల్ డిస్కస్ పోతే వాడు తాగుతాడు, రోడ్డు పైన పడతా చాలు వాళ్ళకి. ఈ అడ్డమైన ఆలోచనలు తీసేసి నిజమైన ఆలోచన, మాతాపితాకు సంస్కారం అన్నవి జరూరీ. చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తలేదని మనం అనుకుంటాం. పిల్లోడు ఇంత ఖరాబ్ అయిపోయిన, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ లేదు, ఇంత కలిగం వచ్చింది. కాకపోతే పిల్లోడు మంచోడు అంటారు, ఎందుకు ఇస్తలేడు? ఆయన చూసుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నకి లేదు. ఇప్పుడు వచ్చి పుట్టే వాళ్ళు కనీసం కొంచెం బాగున్నారు.
ఇక రాబోయేలో ఖచ్చితంగా సనాతన ధర్మ రక్ష జరుగుతుంది, గోమాత రక్ష జరుగుతుంది, ఇంకా ఈ రాష్ట్ర రక్ష జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. సూక్ష్మ శరీరయానం సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి మీరు ఏ దివ్య ప్రదేశాలను చూశారు? మీరు సూక్ష్మ శరీరంతో ఇప్పటికీ ప్రతిరోజు ఏమన్నా చేస్తుంటారా మీరు? సూక్ష్మ శరీరాలతోని ప్రతిరోజు తిరుగుతారా అంటే అంటే ప్రతిరోజుని కాదు, మాకు సందేశాలు వస్తుంది, మీకు లెటర్స్ వచ్చేది, మాకు కూడా మెసేజెస్ వస్తాయి. ఆ టైంలో మేము ఆ యాత్ర చేయాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడి రావాల్సి వస్తుంది. ఇంకా ఎన్నో రకాల సృష్టికి సంబంధించిన వ్యవస్థలు అవన్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మాకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారంటే వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీలో వదిలేస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ మా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే మాకు వినపడతాయి వాళ్ళ శబ్దాలు, మాకు వినపడతాం. మేము వాళ్ళతో పోయి కలుస్తాం, ఇంకా వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలో చేస్తాం, ఇంకా వాళ్ళు మాకు ఏం హెల్ప్ చేయాలో వాళ్ళు చేస్తారు. అట్లా ఇలా నడుస్తుంది. మేము ఎన్నో రకాలైన దివ్యక్షేత్రాలు నేను చెప్పినాం కదా ఇందాక మీకు. ఇది కద్లీవనం అంటే కద్లీవనంలో పరశురాములు ఫుల్ తిరిగిండు దత్తాత్రేయ స్వామికి దర్శనంకి. కాకపోతే కద్లీవనంలో దత్తాత్రేయ స్వామి దర్శనం కాలే ఆయనకి. అయితే కద్లీవనంలో కాకపోతే ఆయన కోపం వచ్చేసి ఆయన పరశు కొట్టిండు. పరశు కొడితే కద్లీవనానికి కూడా విష్ణుమూర్తి లాగా 4 చేతులు, ఇటు సైడ్ చేతు కట్టాయి. ఆ చేతి ఎక్కడ పడింది? మన ఆదిలాబాద్ సైడ్. 2 సార్లు కొట్టిండు. ఫస్ట్ టైం కొడితే ఈ చిటికేలు పోయి పడ్డది చాలా దూరం, ఎంత చిన్న వస్తువు ఉంటుంది అంత దూరం పడుతుంది కదా. ఈ చిటికేలేమో పోయి మన జబల్పూర్. సెకండ్ టైమ్స్ కొడితే ఈ చేతు ఆదిలాబాద్ పడింది. అక్కడ కూడా ఈ కద్లీవనానికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా రాత్రికి నడిచే చెట్లు ఉన్నాయి, కదులుతూ ఉంటాయి చెట్లు. అందుకోసం కూడా దానికి కద్లీవనం చెప్తారు. ఆ చెట్లు కదులుతాయి. ఇంకా జబల్పూర్ దగ్గర కూడా నడిచే చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా కద్లీవనం. అంటే ఈ యొక్క స్టోరీతో ఇవన్నీ లింకులు ఉన్నాయి మన. అలా ఎన్నో రకాలైన దివ్య స్టోరీస్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి దివ్యక్షేత్రాలు, ఇంకా దివ్య పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరే మాట, ఎక్కువ మాట నేను చెప్పే అవసరం లేదు. వన్ మ్యాన్ ఆల్వేస్ ఇనఫ్. ఒక్క మనిషి చాలు. సనాతన సంస్కృతి మొత్తానికి కాపాడాలి ఒక మనిషి చాలు. ఈ సంస్కృతి గురించి ఇంత భయపడే అవసరం లేదు. సనాతన సంస్కృతి కాపాడడానికి ఒక్క మనిషి చాలు. ఒక శివాజీ చాలు, ఒక మహారాణా ప్రతాప్ చాలు, ఒక మనిషి, ఒక యోగి చాలు. కాకపోతే అటువంటి గొప్ప గట్టి కమర్ కస్కి అచ్చా యోగి బన్నా హై, అదే మేము కోరుతామని దానికోసం రెడీ చేసుకోవడానికే మేము ప్రయత్నిస్తాం. అంటే అలాంటి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మీ శక్తులను ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలుగుతారా? మా శక్తితో మేము కాపాడుతాం. అటువంటి వాళ్ళకి ఆపద వచ్చినా మేము కాపాడుతాం. దానికోసం ఇంకొకటి మేము చేసే ఒక ఏదైతే నార్మల్గా బయట చేసే హవనాలు వేరే ఉంటుంది, మేము చేస్తాం కొన్ని హవనాలు, స్పెషల్ హవనాలు ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర యాగం, ఇంకా మహామారణ యాగం, మహారక్త యాగం, ఈ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఇటువంటి యాగాలు చేసి వాటికి బలం ఇస్తాం, ఆ శక్తికి బలం ఇస్తాం. కానీ మీరు ఎదుటి వాళ్ళ శక్తిని కూడా మీరు లాక్కోగలరు అని చెప్తున్నారు. ఆ శక్తి ఖచ్చితంగా మా గురుగారు మాకు ఇచ్చింది ఆ బలం. ఎందుకంటే ఎలా ఉంటుందంటే అర్హత లేని వాళ్ళు చాలా మందిలో సాధనలు చేసేసి శక్తిలో సాధించుకుంటారు. వాళ్ళకి ఆ శక్తులు మేము గుంజుకోవాలి, లేకపోతే వాళ్ళు అధర్మం చేస్తారు. అందుకోసం వాళ్ళ శక్తులు కూడా గుంజుకుంటాం. ఇప్పుడు మా ఆశ ఉంది, రోజు గేట్ దగ్గర ఒక ఆయన వచ్చేసి నిలబడతారు, గురుగారు ఇంట్లో 2 బిందెలు ఉన్నాయి తీయండి అంటారు, లంక బిందెలు. అటువంటి వాటి దగ్గర నాకు ఇంట్రెస్ట్ లేదు బాబు, దేవికం ఉంది, నువ్వు వచ్చేసి మొక్కు, హానం దగ్గర కూర్చో అంతే చెప్తాం. కానీ అటువంటి పని మేము చేయం. కాకపోతే సమాజంలో అదే వచ్చింది కదా, హిందూ ధర్మం పైన విశ్వాసం ఏంటంటే చమత్కారాల పైన వచ్చింది, కానీ ధర్మం పైన విశ్వాసం తగ్గింది, చమత్కారాల పైన విశ్వాసం అయిపోయింది. అందరికీ ధర్మం పైన విశ్వాసం పెరగాలి, సనాతన సంస్కృతి పైన విశ్వాసం పెరగాలి. ప్రతి ఒక్కడు ఎవరో ఒక మహాత్ముడు వచ్చేస్తాడు, ఏదో చేస్తాడు అంటే అట్లా ఆలోచన చెయ్యరాదు, అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, నేను చేసేది కాదు, మీరు చేసేది, ఎవరైనా చేయొచ్చు చమత్కారం, ఏదైనా మిరకిల్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ అది ఎలా జరుగుతుంది దాన్ని స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఏమన్నా మంత్రోపదేశాలు చేస్తారా? మంత్రోపదేశాలు చేస్తాము, ఇంకా ఎన్నో రకాలైన సాధనలు నేర్పిస్తూ ఉంటాను. కానీ ఒక విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని
ఎక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. అది నేను చెప్పే ముఖ్యమైన మాట. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎవరు ఒప్పుకుంటుంది? ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన ఎన్నో పాపాలు చేసేస్తే ఇప్పుడు ఇటువంటి దుఃఖాలు వస్తాయి. అవి ఆలోచించారు, మాకు ఎందుకు వచ్చిన దుఃఖాలు, మేము ఏం పాపం చేసాం? వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ టు మీ, మేము పాపం చేసామని మాకు ఎందుకు? అరే నువ్వు ఏ పాపం చేయకుండా దేవుడికి పచ్చి పట్టింది నీకు ఇట్లాంటి దుఃఖం ఇవ్వడానికి? దేవుడికి ఏం కాదు అసలు. యాక్చువల్గా నేచర్లోనే ఇన్బిల్ట్ ఫార్ములా ఉంది. మీరు తప్పు చేసేపాటికి ఆటోమేటిక్ నేచర్ మీకు అటువంటి స్టేజ్ దగ్గర వదిలేస్తుంది. ఇవి ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోయి కర్మ సిద్ధాంతాలు మొత్తం తీసేసి చమత్కారమే రావాలి వాళ్ళకి. ఓ దే వాంట్ ఓన్లీ చమత్కారం. ఒక్క ఆలోచికల బట్ట మనిషి కనుంటే హీ నో చమత్కారం. అందుకోసం వాళ్ళు కూడా ఇప్పుడు డూప్లికేట్ సాధువులు కూడా అర్థమైంది. ఓహో వీళ్ళకి ఆరెంజ్ కలర్ బట్టలు అంటే చమత్కారం, వాళ్ళు కూడా డూప్లికేట్ వాళ్ళొక ఆడంబరాలు స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇటువంటి పబ్లిక్ ఇటువంటి వాళ్ళ దగ్గర తొందరగా అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ తొందరగా జైలుకి పోతారు, మంచిగా ఈజీగా పోతాడు. ఈయన లాస్ట్ పోతాడు, ఆయన జైలుకి పోతాడు. మీ దగ్గరికి వచ్చి ఏదైనా విద్య నేర్చుకోవాలా, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకోవాలి, ఇలాంటివి మీరు అందుబాటులో ఉంటారండి మరి ఎవరికైనా? నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఎటువంటి విద్యలైనా నేర్పించడానికి నేను రెడీ. వాళ్ళ మనసు పవిత్రం ఉంటే డెఫినెట్లీ ఈ ధర్మరక్ష కోసం, ధర్మ ప్రచారం కోసమైనా విద్య నేర్పించడానికి నేను రెడీ. ఎటువంటి తర్వాత తప్పుదారి పడితే అండి నేను నేర్పించేటప్పుడే వాళ్ళకి అటువంటి లాక్స్లో నేర్పిస్తాను. మేము కూడా గురువే కదా, గురువే ఫస్ట్ లాక్ వేసి నేర్పిస్తాడు. ఈ పని చేయొద్దంటే ఇది నేర్పిస్తాడు, నువ్వు ఆ పని చేస్తుంటే విద్య నీకు ఇది చేస్తాడని. అట్లా లేదు అన్ని నేర్చుకుని మరి అలాంటివి చేస్తే మరి అలాంటి మీరు కంట్రోల్ చేయగలుగుతారా? కంట్రోల్ ఏంది, వాళ్ళు బస్సులు చూసి వాళ్ళు అంత తప్పు చేస్తే మాత్రం కొన్ని లేదు. అట్లాంటి జరిగినాయి, పాస్ట్లో కొన్ని సంఘటనలు జరిగినాయి కొంతమంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు విద్యలో నేర్చుకోకుండానే చేయాలని చూస్తారు, విద్యలు నేర్చుకునే ముందే. కానీ ఇక కొంతమందికి మంచి ఒక లెవెల్లో ఉన్నంత వరకు అంతే పెట్టాం. కానీ ఒక ఆధ్యాత్మిక శక్తులు యూజ్ చేసి వాళ్ళు చెడు పని చేసే మాత్రం నేను రాదు. అంటే గతంలో మీకు మీ మీదనే తప్పు చేయాలని చూసిన వాళ్ళని కూడా మీరు వదిలేస్తారు ఎందుకు మరి? అలాంటి వాళ్ళని ఏదో చేస్తారు. నా పైన తప్పు చేయడం నా పైన అంత కాదు, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ని క్రాస్ చేయాలి. నా లైన్ ని క్రాస్ చేస్తే దాని తర్వాత వదిలే ప్రసక్తి లేదు. సత్యాన్ని ధర్మాన్ని టచ్ చేయొద్దు. ఇంకా సహిష్ణుత కూడా కొంచెం ఉన్నది కదా, సహిష్ణుత కొంచెం మాలోలే, లేకపోతే ప్రపంచంలో ఎందులో ఉంటుంది అలా. కాకపోతే టైం కూడా దగ్గర వచ్చింది, ధర్మరక్షణ మంచి జరగాలని చూస్తాం. అవునండి. దీనికోసం ఏమన్నా ప్రత్యేకంగా ఏదైనా మీరు ఆశ్రమాలు నిర్మాణాలు అలాంటివి చేస్తున్నారా? ఆశ్రమ నిర్మాణం ఇప్పుడు చేస్తున్నాం, శ్రీశైలం దగ్గర చేస్తున్నాం. దాని భూమి పూజ ఇంకా కార్యక్రమాలు నడుస్తాయి. ఇంకా ఒక కొండపైన అమ్మవారు కాళికామాత మందిర్, అష్టలోహాలు ఒక విగ్రహం నేపాల్ నుంచి తీసుకొచ్చినాం. పైనుంచి 1008 స్టెప్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్. కింద ఫ్రీ ఫుడ్, ఇక ఫ్రీ ఎడ్యుకేషన్, ఇక ఫ్రీ ట్రీట్మెంట్. అట్లా స్టెప్స్ పైన అమ్మవారు.